నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము పాస్తా చేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం, బాండిల్ పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోసుకున్నాం. వాటర్ మరిగేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1/4 కిలో పాస్తా వేసుకున్నాం. బాగా కలుపుకుందాం. 5 నిమిషాలు పాస్తాను ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత పాస్తా ఇట్లా ఉడకాలి. జాలిగంట తీసుకొని పాస్తాను తీసుకున్నాం. బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకుందాం. 1 నిమిషం పాటు ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం తర్వాత 3 టమోటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకుందాం. 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. 1 స్పూన్ వెనిగర్ వేసుకుందాం. 1 స్పూన్ టమోటా సాస్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఉడకబెట్టుకునే పాస్తా వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. మన టేస్టీ పాస్తా రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.